మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమను మనకు అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షణ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని విస్తరింపచేసేదను. ఇది గమనించినప్పుడు ఇది సర్వోన్నతమైన దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. మీరు విస్తరింప చేస్తారని, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నేను నిలబెడతానని సర్వోన్నతమైన దేవుడు వారున్న భయాన్ని బట్టి, వారిని వెంటాడుతున్న కలవరాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. మనం గమనించినప్పుడు ఆ దినాల్లో ఐగుప్తు రాజు మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు విస్తరించ చేయకుండా వారిని అనేక విధాలుగా మరి పుట్టిన మగపిల్లల్ని చంపేయటం కానీ, అదేవిధంగా స్త్రీల పురుషులను దూరం చేయటం కానీ, రకరకాలుగా వాళ్ళు విస్తరింప చేయకుండా, వాళ్ళు ఆశీర్వాదకరం నిలబడకుండా ఉంటూ వాళ్ళు విస్తరించకూడదు అని ఉన్నప్పటికీ సర్వోన్నతమైన దేవుడు వారికి తోడయ్యండి వారిని విస్తరింప చేస్తూనే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను. కనుక మన సర్వోన్నతమైన దేవుడు మరి ఆయన విస్తరింప చేస్తే ఆయన ఏ విధంగా విస్తరింప చేస్తున్నా మనం గమనించినప్పుడు అంటాడు. కీర్తన గ్రంథం 116వ కీర్తన 7వ వచనం మనం గమనించినప్పుడు, యెహోవా నేను క్షేమమును విస్తరింపజేసేదను. ప్రభు అంటున్నాడు, యెహోవానగు నేను మీకు క్షేమమును విస్తరింపచేస్తానంటున్నాడు. కనుక ఆయన మనకి క్షేమాన్ని కలిగించే దేవుడు. ఆయన నీ క్షేమం విస్తరించబోతుంది, నువ్వు క్షేమకరంగా ఉండబోతున్నావు. చూడండి, మనం గమనించినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. మరి పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చినాడు, సమస్త వదిలిచ్చినాడు. సర్వోన్నతమైన దేవుడు తన క్షేమాన్ని విస్తరింపజేశాడు. తను ఏ స్థలంలో ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు తనకు తోడయ్యండి కాపుదల దయచేసి ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చిన తన ఆస్తి, తన యొక్క మందలు సమస్త విస్తరించినట్లుగా సమస్త ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడి యొక్క పిలిచాడు. ఆ పిలుపుకు లోబడి తను ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి జీవించాడో తన జీవితంలో అన్ని విధాల దేవుడు వర్ధిల్లింప చేయడం ప్రారంభించాడు. అన్ని విధాలుగా దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నువ్వు విస్తరించబడాలంటే దేవుని యొక్క మాటని, దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు జీవించగలిగితే ఆ రోజు అబ్రహాముని విస్తరింపజేసిన దేవుడు, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని ఆస్తికర్తగా చేసిన సర్వోన్నతమైన దేవుడు నిన్ను కూడా విస్తరింప చేయాలని, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభు నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఆయన విస్తరింప చేసినప్పుడు మరి ఆశీర్వాదం నిలబడాలంటే, ఆ దీవెనలు మనకు నిలబడాలంటే ఇక మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినప్పుడు దేవుని యొక్క కంచె ఉండాలి. నీ కలిగిన ఆస్తికి కానీ, నీ కలిగిన యొక్క ఆ ఉద్యోగం కానీ, నువ్వు చేతి పనులు కానీ, నీ వ్యాపారం కానీ, నువ్వు చేస్తున్న వ్యవసాయం కానీ, ఏ విషయంలో కూడా దేవుని కంచె లేకపోతే, దేవుని యొక్క కాపుదల లేకపోతే అక్కడ ఫలింపు విస్తరింపు ఉండదంటే. ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు మనకు కలిగిన దాన్ని అంతా ఏం చేయాలంటే ఆయన కంచేయాలి, ఆయన కాపుదల ఉంచాలి. నీ చేతి పని, నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ అన్ని విషయంలో దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల మనకుంటే, ఇక్కడ మనం గమనించినప్పుడు యోబు అక్కడ బహుగా విస్తరించడానికి కారణం, ఆ ప్రాంతంలో తన ఆస్తి బహుగా విస్తరించడానికి గల కారణం అంటున్నాడు, నీవు అతని చుట్టూ కంచేశావు.
అతని చేతి పనులు దీవించావు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు దీవులు విస్తరించాలి అంటే నీ చేతి పనులు దేవుడు దీవించాలి. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించాలి. నువ్వు చేస్తున్న యొక్క వ్యవసాయాన్ని దేవుడు దీవించాలి. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని ప్రభు దీవించాలి. ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క కంచె, ప్రభు యొక్క కృప నీ మీద ఉంటే నువ్వు చేసే ప్రతి దాంట్లో నీకు ఫలింపు ఉంటుంది. ప్రతి దాంట్లో దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుని యొక్క కంచేస్తే ఒకవేళ దుష్టుడు నీ జీవితంలో నష్టం కలిగించాలనుకున్నా, దుష్టుడు నీ జీవితం విస్తరించకుండా, నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు దీవెనకరంగా మార్చకుండా ఒక శాపాన్ని అనుభవించాలని దుష్టుడు రకరకాల ప్రయత్నించిన ఆయన నీ చుట్టూ కంచేస్తే, ఆయన కాపుదల నీకుంటే, ఆయన కృప నీ మీద ఉంటే దుష్టుడు నేనేమి చేయలేడు. దేవుడు ఒక్కసారి నేను ఆశీర్వదించబడిన తర్వాత, ఒక్కసారి నేను దీవించడం ప్రారంభించిన తర్వాత నీ ఆశీర్వాదాలను, నీ దీవెనలను నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో ఈరోజు నువ్వు విస్తరించలేకపోవడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించు. ప్రభు మనం గమనించినప్పుడు ఇక్కడ మరి అపవాది అంటుంది, అతని చుట్టూ నువ్వు కంచేసావు కనుక అతను విస్తరించాడు. అతనికి నువ్వు కంచేసావు, అతని కుటుంబాన్ని కంచేసావు, అతని చేతి పనులను దీవించావు, అతని సమస్తాన్ని నువ్వు దీవించావు కనుక అతను ఆర్థికంగా అన్ని విషయంలో విస్తరించాడని, అతను వర్ధిల్లాడు అన్నట్లుగా నువ్వు వర్ధిల్లాలని, నువ్వు విస్తరించాలని, నువ్వు ఆశీర్వాదంగా నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏది కోల్పోయావో పోగొట్టుకున్నావు. ఏ పని చేసినా దాంట్లో ఫలింపు లేదేమో, దేంట్లో అడుగుపెట్టినా దాంట్లో నష్టం కలుగుతుందేమో. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఇదిగో ఆయన నీ చుట్టూ కంచేయగలిగితే, ఆయన నీకు తోడై ఉండగలిగితే, ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో నువ్వు జీవించగలిగితే నీ కలిగిన దాని సమస్తాన్ని కంచేసిన దేవుడు కాపుదలు చేసి ప్రభు నీకు తోడై ఉండి ఆయన నీకు విస్తారమైన కృప దయచేయబోతున్నాడు. విస్తారమైన దీవుల్లో నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కనుక దీవించాలి. ప్రభు దీవిస్తే అది ఆశీర్వాదకరం మారుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దీవిస్తే 5,000 మందికి పెట్టగలిగారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, కొంచెమైనా కూడా నా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటే అక్కడ విస్తారమైన దీవెనలు నింపబడతావు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో ప్రభుత్వం అడగాల్సిందంటే, ప్రభువా నీ కంచె నాకయ్యా, నీ దీవెనలు నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాల ప్రభు అని ఆయన సన్నిధిలో వేడుకొనగలిగితే, ఆయన సన్నిధిలో లోపడగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన్ను ఆశ్రయించగలిగితే నా దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక. మీరు దీవెనకరంగా మార్చబడుదురుగాక, ఆశీర్వాదంగా మార్చబడునుగాక. నువ్వు చేస్తున్న చేతి పని, నువ్వు చేస్తున్న ఉద్యోగము, నువ్వు చేస్తున్న వ్యాపారము, నువ్వు చేస్తున్న వ్యవసాయము, అన్ని విషయాల్లో నా దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక. ఆయన నేను వర్ధిల్లింపచేయునుగాక. నువ్వు ఆర్థికంగా వర్ధిల్లుదువుగాక. నీ గర్భఫలము విస్తరించునుగాక. అన్ని విషయాల్లో నువ్వు విస్తరించుదువుగాక. దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క కృప, సర్వోన్నతుని యొక్క మహిమ నీవు అనుగ్రహించి నువ్వు అన్ని విషయాలు ఫలింపుగా మారి ఆయనకి నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉదయకాల వాక్యం ఉంటున్న నీవు ప్రభువుని అడుగు, అయ్యా నన్ను విస్తరింపచేయ్యా, నీ కృప నాకు కావాలని ప్రభు కోరగలిగితే దేవుని యొక్క కృప నిన్ను అనుగ్రహించి సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీద ఉంచి నిన్ను విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకరుడ, మహాగణుని దేవా, నీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నేను మిమ్మల్ని విస్తరింపచేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు స్వామి. అయ్యా, మా విస్తరించాలంటే, మా ఆశీర్వాదం నిలిచి ఉండాలంటే ప్రభువా నీ కంచి ఉండాలని, ప్రభువా నీవు దీవించాలని మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. ఈ వాక్యం వెంటనే ప్రజల్లో ప్రభువా నీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచేయండి అయ్యా. వారి చేతి పనులు దీవించండి అయ్యా. వాళ్ళ ఉద్యోగాలు దీవించండి అయ్యా. వాళ్ళ వ్యాపారాలను దీవించండి నా తండ్రి. వారి వ్యవసాయాన్ని దీవించండి అయ్యా. వారి గర్భఫలం దీవించండి అయ్యా. అన్ని విషయాల్లో ప్రభువా వారిని దీవించి వారు విస్తరించుగాక. అనేక మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ప్రజలు మీరు మార్చి ఎందరైతే ఈ వాక్యం అంటున్నారో వారి జీవితంలో నా తండ్రి ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయాలు విస్తరింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.